శివని కిడ్నాప్ చేసిన గుణ, రోహిణి చెంప పగలగొట్టిన మీనా. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు శివని గుణ కిడ్నాప్ చేస్తే రోహిణి చెంప మీనా ఎందుకు పగలగొట్టింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి శారీ కలెక్షన్ చూపిస్తూ ఈ వీడియోని వివరించబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రాబోయే కథలో ఏం జరుగుతుందో మీకు ముందుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఇక మనోజ్ని అలాగే రోహిణిని ఇద్దరిని గదిలో పెట్టి తాళం వేసి ఇద్దరు ఒకటిగా ఉంటారని చెప్పేసి బాలు అలాగే మిగిలిన వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటారు. ఈలోగానే ప్రభావతి తిరిగి రావడం, ప్రభావతి వచ్చిన తర్వాత తాళం తీసేసరికి గబగబా మనోజ్ బయటకు వచ్చి నన్ను ఏదేదో చేసేస్తుంది, నన్ను మాయ చేస్తుందని మనోజ్ గొడవ చేస్తూ ఉంటాడు. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని చెప్పేసి ఇక అక్కడి నుంచి కొడుకుని తీసుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీనా బాలు కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, అవును ఈరోజు శివకి ఎగ్జామ్ ఉంది, ఈరోజు వాడు ఎగ్జామ్కి వెళ్తానన్నాడు అనేసరికి ఏంటి అదే వాడికి డిగ్రీ పూర్తవుతుంది కదా, అందుకని ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంది ఏదో అన్నాడు అని చెప్పనేసరికి అవునా ఎగ్జామ్ ఉందా అని చెప్పేసి అప్పుడు గుణ అన్న మాటలు బాలుకి గుర్తుకొస్తాయి. నిన్ను ఎగ్జామ్ రాయనివ్వనరా, ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ ఎగ్జామ్ రాయవు, నువ్వు ఎలా రాస్తావో ఇక నేను చూస్తాను అని చెప్పేసి గుణ అన్న మాటలు గుర్తుకొస్తాయి బాలుకైతే. ఒక్కసారే ఈలోగా శివకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి శివ ఫోను కలవదు. శివకి ఫోన్ చేసి ఫోన్ పనిచేయకపోవడంతో ఈలోగానే ఇక సుమతికి ఫోన్ చేసేసరికి సుమతి అయితే శివ ఎప్పుడో వెళ్ళిపోయాడు బావా, ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ కదా అందుకే త్వరగా వెళ్ళాడు వాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సుమతి అయితే. అలా చెప్పేసరికి మరి వీడి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకా క్లాస్ రూమ్కి అయితే వెళ్ళడు కదా, వెళ్ళకుండా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగానే ఇంకా కాలేజ్ దగ్గరికి గబగబా వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అక్కడ శివ ఇంకా ఎగ్జామ్కి రాలేదు అనే విషయాన్ని కాలేజీలో చెప్తూ ఉంటారు సార్లందరూ కూడా. వాడు ఎగ్జామ్కి రాలేదా అని చెప్పేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి రాజేష్ అక్కడికి వస్తాడు. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావేంటి, ఏమైంది, ఏం జరిగింది, ఎందుకంతగా కంగారుగా కనిపిస్తున్నావు? శివగాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదంట్రా, ఏంటి మళ్ళీ శివ కాలేజ్ ఎగ్గొట్టి ఆ గుణతో తిరుగుతున్నాడా? వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? లేదురా, శివ గుణతో తిరగడం లేదు, ఆ గుణగాడే మళ్ళీ శివని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు, కానీ నేను ఆడికి గట్టిగానే ఇచ్చాను, అయినా వాడి పట్టుదల వదలలేదని ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా, శివ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకపోతే ఇప్పుడు వాడి ఫ్యూచరే పోతుంది, వాడి ఫ్యూచరే ఇప్పుడు ఆ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది, పైగా లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి రేపన్న రోజు వాడికి పెద్ద ఉద్యోగం వస్తుంది, ముఖ్యంగా వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి ఇద్దరు సంబరపడిపోతారు, కాబట్టి ఎలాగైనా ఉద్యోగం అయితే రావాలి అని చెప్పేసి ఇక రాజేష్ అలాగే బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ సరే శివ ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి, ఇంకెవరు, ఖచ్చితంగా గుణగాడే కిడ్నాప్ చేస్తుంటాడు, గుణ శివాని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు అనేసరికి జరిగింది మొత్తం కూడా చెప్తూ ఉంటాడు బాలు అయితే. అలా చెప్పేసరికి రాజేష్ అయితే అవును నువ్వు అన్నది కరెక్టే, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి, అసలు శివని ఎవరు తీసుకెళ్లారో ఎలా తీసుకువెళ్లారో ఇక్కడ చూస్తే బండి కనిపిస్తుంది, కానీ శివ లేడు, లోపలికి వెళ్ళి మనం అడిగినా కూడా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూపించరు, ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ రాజేష్ ఇద్దరు కూడా అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా మీనా అట్టుగా వస్తుంది. అలా వచ్చేసరికి ఇక మీనాని చూసి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు నిజం చెప్తే మీనా కంగారు పడుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఏమైంది, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు? శివ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడా? లేదు, శివ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదు, శివ ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారండి, వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? ఏమో ఆ గుణ కిడ్నాప్ చేశాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి? అవును, మొన్నొక రోజు ఆ గుణకి నాకు శివగాడి విషయంలో గొడవ జరిగింది, అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా శివని ఎగ్జామ్ రాయనివ్వనని ఆ రోజు వాడు అన్నాడు, కానీ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను, ఈరోజు వాడి వెంట నేను వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు వాడేమయ్యాడో అర్థం కావడం లేదు, ఖచ్చితంగా వాడే కిడ్నాప్ చేశాడని మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి,
మేము అడిగిన వాళ్ళు చూపించరు. ఇప్పుడు ఏం చేయాలి? సరే నేను అడుగుతాను అని చెప్పేసి లోపలికి వచ్చి అక్కడున్న లేడీని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతుంది. నిజంగానే శివని కిడ్నాప్ చేసి కార్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు. అది సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. నేను అన్నానా, ఖచ్చితంగా వాడే కిడ్నాప్ చేశాడు. నేను శివ చేత ఎలా ఎగ్జామ్ రాయిస్తానో వాడు కళ్ళారా చూడాలి. వాడిని ఎట్టి పరిస్థితిలోని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి ఇంక బయలుదేరుతారు బాలు, మీనా, రాజేష్ ముగ్గురు కూడా. ఇక ఈలోగా శివ, ఒరే నన్ను వదిలేరా, నేను ఎగ్జామ్ రాయాలి. ఇది నాకు లాస్ట్ ఎగ్జామ్. నేను ఈ ఎగ్జామ్ కనుక రాస్తే నాకు ఒక మంచి జాబ్ వస్తుంది. మా అమ్మని, మా అక్కల్ని బాగా చూసుకోవాలి. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మా అమ్మ చాలా కష్టపడుతుంది. మా అమ్మ ఇప్పటికైనా సుఖపడుతుందిరా, వదిలేరా అని చెప్పేసి ఇక శివ ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటాడు. నిన్నెలా వదులుతానురా? ఆ రోజు మీ బావ చేత నన్ను కొట్టిస్తావా? మీ బావ ఛాలెంజ్ చేశాడు కదా, వాడు నీ చేత ఎలా ఎగ్జామ్ రాయిస్తాడో నేను చూస్తాను. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వాడు ఇక్కడికి రాలేడు. వచ్చిన టైం అయితే అయిపోతుంది. కాబట్టి ఇక నువ్వు ఎగ్జామ్ అయితే రాయలేవు. నా పంతం చెల్లుతుంది. వాడు నన్ను కొట్టినా కూడా పంతం అయితే చెల్లుతుంది కదా అని చెప్పేసి ఇక గుణ అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ప్రభావతి మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వెట్టి పరిస్థితిలోని కూడా నీ పెళ్ళం మాయలో పడకు. అది కావాలని నిన్ను మాయ చేయాలని చూస్తుంది. చాలా తెలివిగా నీ విషయంలో అది నిన్ను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకని నువ్వు మాత్రం దాని మాయలో పడద్దు. లేదమ్మా, నేను దాని మాయలో పడను. నేను మోనార్క్ని. చాలే నోరుమి, చెప్పావులే మోనార్క్ అంట. అందుకే ఇన్ని రోజులుగా పెళ్ళాం చేతిలో మోసపోయావు. ఇప్పటికైనా జాగ్రత్తగా బుర్ర పెట్టి అదేం చేస్తుందో తెలుసుకో అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి మనోజ్ అయితే తలూపుతూ ఉంటాడు. అమ్మ ఏది చెప్తే అది తల ఊపడం కాదురా. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేస్తే కుటుంబం కలిసి ఉంటుందో, ఏం చేస్తే కాపురం నిలబడుతుందో, ఏం చేస్తే రోహిణిలో మంచిగా మార్పు వస్తుందో ఆ విషయాలు నువ్వు తెలుసుకోవాలి. అంతేకాని పెళ్ళమేదో అందని అమ్మ మీద, అలాగే అమ్మేదో అందని పెళ్ళం దగ్గర, ఇలా ఇద్దరి దగ్గర నువ్వు ఉండడం మొదలు పెడితే ఇద్దరూ కలిసి నిన్ను ఒక అమాయకుడిని చేస్తారు. ఇక నువ్వు కూడా అమాయకపు చక్రవర్తిలా ఇద్దరి మధ్యన అటు ఇటు తిరుగుతూ ఉంటావు. నీకంటూ ఫ్యూచర్ ఉండాలి అంటే నువ్వు ఒక మంచి నిర్ణయం, సొంత నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నీ ఫ్యూచర్ బాగుంటుంది. నీ భార్య ఇక ముందు తప్పులు చేయకుండా ఉండాలి అంటే భర్తగా అది నీ చేతిలో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇక ఈలోగా అక్కడి నుంచి మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి ఇది, కొడుకుని కోడల్ని విడదీయాలని చూసే అత్తగారిని నిన్ను మాత్రమే చూశాను. వాళ్ళిద్దరూ ఎలాగైనా కలిసి ఉండాలని కోరుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇక మీదటైనా ఇద్దరం కలిసి ఉందాము అని చెప్పేసి ఒకరికొకడు అనుకునేలా చేయాలి. కానీ ఎందుకే ఇలా చేస్తున్నావు? అసలు ఏమైంది నీకు? కొడుకు కాపురాన్ని పాడు చేస్తే వాడు మళ్ళీ మనిషి అవ్వగడని అనుకుంటున్నావా? అసలు రోహిణి వచ్చిన తర్వాత వాడిలో ఎంత మార్పు వచ్చిందో, వాడి బిజినెస్ విషయంలో గ్రోత్ ఎలా పెరిగిందో చూసావు కదా. అదంతా మా సొమ్మే కదా. అవును నిజమే, నా సొమ్మే. కానీ వాడు మోసపోలేదు. బిజినెస్కి పెట్టుబడిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాడి తమ్ముళ్ళకి ఖచ్చితంగా ఆ డబ్బు ఇవ్వవలసిందే. కానీ వాడి జీవితాన్ని మార్చింది మాత్రం రోహిణియే కదా అని చెప్పేసి అంటూ ఉండగానే ఎవరెన్ని చెప్పినా సరే రోహిణి విషయంలో మాత్రం నేను వినడానికి సిద్ధంగా లేను అని చెప్పేసి ప్రభావతి అంటూ వెళ్ళిపోతుంది. ఈ తల్లి కొడుకుల్ని మార్చడం నా వల్ల కాదు అని చెప్పేసి కాలమే వేళలో మార్పు తీసుకుని రావాలి. ఇంకా రోహిణి మోసాలు చేయకుండా ఉంటే త్వరలో ఇదే మారుతుంది అని చెప్పేసి సత్యమైతే అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే గుణాని అలాగే శివను వెతుక్కుంటూ బాలు, మీనా, రాజేష్ బయలుదేరతారు. ఇక అందరూ కూడా ఎక్కడున్నాడు, అసలు ఈ గుణగాడు శివని ఎక్కడ దాచిపెట్టాడు అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తారు. ఇక అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉండగానే ఇక్కడ శివని కిడ్నాప్ చేసిన గుణ అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితిలోని నిన్ను వదలను. నువ్వు ఎగ్జామ్ రాయలేవు. ఇక నీ లైఫ్ పోయినట్టే. నువ్వు చచ్చినట్టు నా దగ్గర లెక్కలు చూసుకుంటూ ఉండాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎగ్జామ్ టైం అయిపోతుందని చెప్పేసి మీనా ఒక పక్కన బాలు
బాలు ఒక పక్కన టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడకుండా ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు వాడిని పట్టుకుంటావు. వాడెక్కడున్నాడో తెలుసుకునే అవకాశం నీకు మాత్రమే ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు అని చెప్పేసి రాజేష్ అయితే చెప్తూ ఉంటాడు. అసలు వాడికి ఎక్కడెక్కడ సర్కిల్ ఉంది, ఎక్కడెక్కడ శివని దాచిపెట్టే అవకాశం ఉంది, ఇదంతా కూడా జల్లెడ పడతాడు. ఇక అలా జల్లెడ పట్టిన బాలు అయితే మాత్రం శివ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కొన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. ఇలా వెతుకుతూ ఉండగానే ఒక చోట కొంతమంది అనుమానంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివ గురించి అడుగుతూ ఉంటే ఏమో మాకు తెలీదు అని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు గుణ మనుషుల్లాగే కనిపిస్తారు. కానీ సైలెంట్గా బాలుని చూసి కాస్త తడబడుతూ పక్కకి వెళ్ళిపోవడంతో ఈ చుట్టుపక్కల ఖచ్చితంగా శివ ఉన్నాడు. ఎందుకంటే వాడి చూపులు చూసా ఎలా తేడాగా ఉన్నాయో, అందుకని ఈ చుట్టుపక్కలే వెతుకుదామని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉండగానే ఒక చోట శివ కనిపిస్తాడు. శివ ముందే అక్కడ ఇక గుణ కూడా ఉంటాడు. అలా ఉండేసరికి ఈలోగా గబగబా చూసిన వాళ్ళైతే లోపలికి వెళ్ళేసరికి ఇక అక్కడ శివ తాళతో కట్టేసి ఉంటాడు. గుణ అయితే పక్కనే ఉండేసరికి ఇంకా బాలుకు ఆవేశం ఆగదు కదా, బాలు చితకబాది వదిలేస్తాడు. ఇక గుణనైతే ఏంట్రా వాడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? వాడి జీవితం నాశనం అవుతే నేను నిన్ను చంపేస్తానన్న విషయం నీకు తెలీదా? వాడి భవిష్యత్తు వాడి బ్రతుకుతుంటే ఎందుకురా ఇలా చేశావు? వాడి జీవితం నాశనం కావడానికి లేదు. వాడికి బాగున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో. వాడికి తెలుసు ఈ బావ ఎలాగైనా వచ్చి కాపాడుతాడని అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అలా వెతికి శివని పట్టుకుని శివకి ఎగ్జామ్ రాయడానికి టైం అవుతుంది కాబట్టి ముందు శివని ఎగ్జామ్ రాయడానికి తీసుకువెళ్ళమని చెప్పేసి రాజేష్ని పంపించేస్తాడు. అలా శివ ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇక గుణకి చాలా గట్టిగా బుద్ధి చెప్పేసరికి ఏంటి నేను మాత్రమే ఈ పని చేశాను అనుకుంటున్నారా? నన్ను కొట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? ఏంటి నువ్వు కాకపోతే ఎవరు చేశారు? నీకే కదా. వాడంటే పగ, వాడు నీ దగ్గర పని చేయడం లేదని చెప్పేసి వాడి మీద కక్ష కట్టావు. నేను మాత్రమే కక్ష కట్టానా? నాకు మాత్రమే మీ మీద పగ ఉంటుందా? వాడి మీద పగ నాకుండొచ్చు, కానీ మీ మీద పగ చాలామందికి ఉంటుంది కదా. అసలే నువ్వు అందరి మీద గొడవకు వెళ్తూ ఉంటావు, నీ ఇంట్లో వాళ్ళే నీ మీద పగపడుతూ ఉంటారు అని చెప్పేసి గుణ అనేసరికి ఏం మాట్లాడుతున్నారా? నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా నీ చేతి పని చేయించారా అని చెప్పేసి అంటూ ఉండగానే అవును, నీ ఇంట్లో ఉన్న ఆ రోహిణియే నన్ను ఈ పని చేయమని సలహా ఇచ్చింది. నేనైతే వీడి విషయంలో ఎగ్జామ్ ఎలా ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈలోగా ఆ రోహిణి నాకు ఒక మంచి సలహా ఇచ్చింది, కిడ్నాప్ చేయమని. అందుకే వీడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. వీడిని కిడ్నాప్ చేయడం ఎందుకులే అని నేను ఆలోచించాను, కానీ కరెక్ట్ కాదు, వీడిని కిడ్నాప్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఆ రోహిణి ఇచ్చిన సలహా ద్వారాగానే. రోహిణి పార్లర్ అమ్మ ఎలా నీకు పరిచయం? పార్లర్ అమ్మ, ఆ పార్లర్ అమ్మకి నేను బోలెడన్ని డబ్బు అప్పిచ్చాను. ఎప్పుడు నా దగ్గరకు వచ్చి వడ్డీకి అప్పు తీసుకుని వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడు మా ఇద్దరికి ఎలా పరిచయం అని అడుగుతావేంటి? అవును, అది పెద్ద జగద్గంత్రి లేడీ, మీకు ఈ విషయాలు చెప్పుండదులే అని చెప్పేసి ఇక గుణ అయితే రోహిణి ఉంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు మీనా అలాగే బాలు ఇద్దరు కూడా. చూసావా మీనా, నువ్వు ఆ రోహిణి మీద జాలిపడ్డావు. పార్లర్ అమ్మ ఎంతకు తెగించిందో చూసావా? చివరికి శివగాడి జీవితాన్ని నాశనం చేయడానికి చూసింది. ఆ పార్లర్ అమ్మ మారుతుంది అని మన ప్రయత్నం మనం చేయడం నిజంగా చాలా బుద్ధి పొరపాటు. నిజంగా పార్లర్ అమ్మని అమ్మ బయటకు గెంటేస్తుంటే బాగుండేది. అప్పుడైనా ఆవిడ గారికి బుద్ధి వచ్చేదేమో. పదండి ఇంటికి వెళ్దాం. శివ వెళ్ళాడో లేదో ఒకసారి రాజేష్ అన్నయ్యకి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక రాజేష్కి ఫోన్ చేయడంతో ఒరే శివ వెళ్ళాడ్రా, శివని ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు లోపలికి ఎలో చేశారు. శివ పరిస్థితిని వివరించాము. ఇక వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి రమ్మన్నారు. తను ఎగ్జామ్ రాస్తున్నాడు. నువ్వు శివ గురించి ఏం టెన్షన్ పడకు, అక్కడేం ప్రాబ్లం లేదు కదా. ఏం లేదు, నేనున్నాను కదా, ఎటువంటి ప్రాబ్లం రానివ్వను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఈలోగానే సుమతికి ఆల్రెడీ ఫోన్ చేసి శివ గురించి చెప్తుంది కదా. ఇక సుమతి అయితే
తను కూడా వెతకడం మొదలు పెడుతుంది. కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా సుమతికి కూడా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, తమ్ముడు ప్రస్తుతానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయాడు. వాడికి ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. వాడిని గుణగాడు కిడ్నాప్ చేశాడని చెప్పేసరికి అమ్మయ్య, వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడా? వాడి ఫ్యూచర్ ఏమైపోతుందని చాలా భయపడిపోయాను అక్క. వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది. అమ్మ కూడా చాలా టెన్షన్ పడుతుంది. అమ్మకు కూడా విషయాన్ని చెప్తానక్క అని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సుమతి. అయితే ఈలోగానే ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడంతో సరేలే, ఆ భగవంతుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని చెప్పేసి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది పార్వతమ్మ. ఈలోగా ఆఘ మేఘాల మీద ఇంటికి వచ్చేస్తుంది మీనా. అయితే రోహిణి ఇంట్లోనే ఉంటుంది. రోహిణి రోహిణి అని గట్టిగా అరుస్తుంది. ఏమైందే, ఎందుకు అరుస్తున్నావు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి ఆ మొగుడు పెళ్ళాలని కలపాలనుకుంటున్నావేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా రోహిణి కిందకొస్తుంది. అవునత్తయ్య, మా పని మేము చూసుకోకుండా అందరి విషయాల్లో వేలు పెట్టి అందరి బాధని మా బాధే అనుకుంటాం కదా, అందుకని మా జీవితాలతో ఆడుకోవాలనుకుంటారు ఇలాంటి వాళ్ళు. ఏమైంది ఏమైంది మీనా, ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. అయితే ఈవిడ గారు నా తమ్ముడి చేత ఎగ్జామ్ రాయకుండా నా మీద కక్ష సాధించాలని చెప్పేసి గుణ అన్నవాడితో చేతులు కలిపి నా తమ్ముడిని ఎగ్జామ్కి వెళ్లకుండా కిడ్నాప్ అయ్యేలా చేసింది. అసలు ఇది మనిషే కాదు. ఏంటమ్మా ఇదంతా? మీనా ఏం మాట్లాడుతుంది? నిజమేనా మౌయ? అది కాదు చిచి, దీనిది ఏం బ్రతుకో, జీవితం అంతా మోసగత్తలాగే మిగిలిపోయేలా ఉంది. మాయలేడి, ఇలాంటి మాయలేడిని ఎక్కడ పట్టుకొచ్చారు అత్తయ్య? ఇన్ని మాయలు, ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు కుతంత్రాల? అవును, మీకు ఆ విషయం చెప్పమంటారా? మీ అబ్బాయి దాచిపెట్టాడు. మీ అబ్బాయికి ఆ రోజు అదే ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని మురిసిపోయారు కదా మీరు. ఆ ఆర్డర్ విషయంలో కూడా మీ అబ్బాయిని మీ కోడలు రోహిణి మోసం చేసింది. కావాలంటే మీ అబ్బాయిని అడగండి అని చెప్పేసి ఇక ఒక్కసారి నిజం చెప్పేసరికి నువ్వు నా విషయాల్లో ఎందుకు వేలు దూరుస్తున్నావు అని చెప్పేసి గట్టిగా రోహిణి అంటూ ఉండగానే చెంప పగలగొడుతుంది. నీ విషయాల్లో ఎవడు వేలు దూర్చాడు? నువ్వు నా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు కాబట్టి నీ విషయంలో మేము వేలు దూర్చాల్సి వచ్చింది. నీ గురించి మేము నిజం బయట పెడితే మేమేదో తప్పు చేసినట్టుగా మా మీద కక్ష కట్టావు. మా కారణంగా నీ కాపురం కూలిపోయిందని చెప్పేసి నువ్వెన్ని తప్పులు చేసినా, ఎంత మోసగత్తమైనా సరే మేము నీ కాపురాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాము. నిన్ను అలాగే నీ భర్తని కలపాలని మేమందరం ఎంతో ప్రయత్నం చేశాం. కానీ చివరికి నువ్వేం చేసావు? నీ కుక్క బుద్ధిని చూపించుకున్నావు అని చెప్పేసి ఇక చాలా అసహ్యంగా ఇక తన మొహం వైపు చూస్తూ మడ వాయించేస్తుంది. చూసారా ఇది ఎలాంటిదో మీకు అర్థమైందా? దీన్ని అనవసరంగా తీసుకొచ్చి మీ అమ్మ నా నెత్తిని పెట్టింది. ఇది మారదు, దీని బ్రతుకు మారదు, ఇది ఇలానే ఉంటుంది, ఇది ఎప్పటికీ మారదు. మాయలు, మోసాలు, మంత్రాలు చేసుకుంటూ బ్రతుకుతుంది. ఇదిగో వీడొకడున్నాడు కదా వెధవ, వీడికి మోసపోవడమే అలవాటుగా మారిపోయి ప్రతి ఒక్కరి చేతిలో ఫూల్ అవుతూనే ఉంటాడు. పైగా ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టి నాటకాలేసి పెళ్ళాన్ని బాగానే కాపాడుతున్నాడు. అంటే దాని చేతిలో వీడికి ఫూల్ అవ్వడం బాగా నచ్చినట్టుంది. అమ్మా, ఏంట్రా సిగ్గులేదు నీకు? కొంచెమైనా సిగ్గు పెట్టలేదా? నీ పెళ్ళాన్ని తప్పు చేస్తే ఆ తప్పును కూడా నా దగ్గర దాచిపెడతావా? అంటే నీ పెళ్ళాన్ని కొడతానని నీకు భయంగా ఉంది కదా? అది కదమ్మా, ఎందుకులే మళ్ళీని మన కారణంగా తను బాధపడ్డమని. అంటే తన కారణంగా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చా? వాడేదో ఎగ్జామ్ రాసుకోవడానికి వెళ్ళాడు, అలాంటప్పుడు దీనికి అవసరమే ఉంది? అసలు ఇదెందుకు ఇలా చేయాలి? ఇదెందుకు వాడి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి? ఇలాంటి ఆడదాన్ని మనం ఎంతకాలం క్షమించాలండి అని చెప్పేసి ఇక ప్రభావతి కూడా అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ బాలు అయితే చిచి, ఈ పార్లరమ్మ బ్రతికే నాకు చిరాకేస్తుంది. అసలు ఇంతకాలం ఈ పార్లరమ్మ విషయంలో ఎక్కడో కొంచెం జాలి అనేది ఉండేది, కానీ ఈ రోజుతో ఆ జాలి దయ మొత్తం పోయింది. ఈ పార్లరమ్మ ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. అలాగే ఈ మోసపోయేవాడు ఎన్నిసార్లు మోసపోయినా ఇక వాడి బ్రతుకు
బ్రతుకు వాడు చూసుకుంటాడు. వీడికి 4 మాయ మాటలు ఎవరు చెప్పినా, 4 డబ్బులు చూపించినా వాళ్ళ వైపు మొగ్గు చూపడం, మోసపోవడం వీడికి అలవాటే కదా. ఇందులో మనం కొత్తగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇంకా వీళ్ళిద్దరూ ఫ్రాడ్ గాళ్ళు. ఇలాంటి ఫ్రాడ్లని చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుందని చెప్పేసి బాలు కూడా అక్కడ ఇక రోహిణిని అసహించుకుంటాడు. అలా రోహిణి ఏడుస్తూ నిలబడుతుంది. నిజాన్ని ఇంక ఒప్పేసుకుని తప్పనిసరి పరిస్థితిలో కవర్ చేసుకునే పరిస్థితి లేక అలా రోహిణి అయితే అడ్డంగా దొరికిపోబోతుంది. గుణ చివరకు ఇక అక్కడ రోహిణి పేరు బయట పెట్టేయడం, అలాగే ఇక అక్కడ శివని కిడ్నాప్ చేయడంతో గుణకైతే గట్టి వార్నింగ్ ఇవ్వడంతో గుణ బయట పెట్టేస్తాడు. అలా అడ్డంగా రోహిణి దొరికిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.